నీకు రాత్రిపూట సరిగ్గా కనిపించదా ఏంటి? నేను అలాంటి చోట నిద్రపోతానా? ఏంటి ఏమైంది? ఏమైందా? నేను రాక్ స్టార్ ని, అలాంటి చోట నిద్రపోలేను. నేను కనీసం 5 స్టార్ రేంజ్ లో అయినా ఉండాలి. 5 స్టార్ కాకపోతే 3 స్టార్ రేంజ్ లో అయినా ఉండాలి కదా. 3 స్టార్ కాకపోతే కొంచెం స్టాండర్డ్ గా ఉండాలి కదా. అడవి మధ్యలో మీకు విశ్రాంతి తీసుకోవడానికి చోటు దొరికింది, కానీ స్టాండర్డ్ చూస్తున్నారా? సరే, స్టాండర్డ్ లేకపోతే కనీసం కంఫర్ట్ గానే ఉండాలి కదా. చూడు ఆ బంగ్లాని ఏదో భూత్ బంగ్లా అలా ఉంది. నీ వెంట ఉన్నప్పుడే ఎందుకు ఇలా అవుతుందో తెలీదు. కిందటిసారి కూడా అడవిలో తప్పిపోతే ఒక భూత్ బంగ్లా కనిపించింది. ఈసారి కూడా ఈ భూత్ బంగ్లా. భూత్ బంగ్లా కాదు. నీకేదో పెద్ద తెలిసినట్టు భూత్ బంగ్లా కాదు అంట. దయ్యాలన్నీ నిద్రపోతున్నాయి. ఒకళ్ళు మనం లోపలికి వెళ్ళామంటే దయ్యాలన్నీ నిద్రలేస్తాయి. పదా మనం ఇంకెక్కడికైనా వెళ్దాం. అదికా మీకు భయం వస్తుంది కదా, అది మనం అక్కడికి వెళ్దాం. అదేంటి? చూడండి, అడవి మధ్యలో అలాంటి చోటు ఉందంటే దాని అర్థం చుట్టుపక్కల జనం ఉంటుంటారు కదా. రేపు పొద్దున్నే లేచి వాళ్ళని సాయం అడగొచ్చు కదా. అవును. నేనది ఆలోచించనే లేదు. ఆబ్వియస్లీ కాళ్ళు స్పీడ్ గా ఉంటే వాళ్ళ బుర్ర స్లోగా ఉంటుంది. మీరైతే పిరికిపంది కదా. పిరికిపందన్నావా? నాకు నీ గురించి భయం వేస్తుంది. లేదంటే నాకు అలాంటి చోట చాలా మజాగా ఉంటుంది. ఐ ఎంజాయ్ మై సెల్ఫ్. అలాగా? ఒకవేళ నిజంగా ఏదైనా దయ్యం కనిపిస్తే ఏం చేస్తారు? అప్పుడు కంపేర్ చేస్తాను, దాని గోళ్ళు పెద్దవా నీ గోళ్ళు పెద్దవా అని. ఏ ఫుగి 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 ఫుగి, నువ్వు భూత్ బంగ్లాలోకి ఎందుకు వెళ్తున్నావు? ఇవాళ రాత్రికి మనం ఇక్కడే నిద్రపోతున్నాం. ఈ ఒక్క రాత్రి కాదు, శాశ్వతంగా ఇక్కడే నిద్రపోవాల్సి ఉంటుంది. అలాంటి దేవి జరగదు. ముందు లోపలికి వెళ్ళడానికి దారి చూడండి. లోపలికి కాదు, పైకి వెళ్ళే దారి కోసం వెతుకుతున్నావు. అలాంటి దేవి ఉండదు. ప్లీజ్ లోపలికి వెళ్ళే దారి వెతకండి. ఫుగి ఫుగి ఫుగి, నేను ఇక్కడున్నాను. లోపల. ఎవరి లోపల? అదే ఒక చోటు చూశాను కదా, దాని లోపల. ఏ చోటు లోపల అంటున్నావు ఫుగి? ఈ మూల. ఇక్కడ వెనక్కి చూడండి, వెనక్కి. కూర్చొని రండి, కూర్చుని. ఫుగి, నేను ఇరుక్కుపోయాను. నేను లాగుతాను కదా, రండి రండి. ఎంత కూల్ గా ఉంది చోటు. ఇట్స్ సో కూల్. ఇది కూల్ చోట్లానే ఉంది. ఈ పిల్లర్ ఏంటి గాల్లో వేలాడుతోంది? ఇక్కడ గ్రావిటీ ఏం పనిచేయట్లేదు. అవి ఆన్ ద మూన్. ఇది చాలా కూల్ చోటు కదా. మరి మీకు చెమటలు ఎందుకు కారుతున్నాయి? చెమటలా? ఇది చెమటమే కాదు, పరిగెత్తాను కదా, అందుకనే నీళ్లు పోగొయ్యాయి. నువ్వు పని చెయ్యి, నువ్వు అక్కడ పడుకో, నేను ఇక్కడ పడుకుంటాను. అలాగే అవును, ఒకవేళ నీకు భయం లాంటిది ఏమైనా వేస్తే నా దగ్గరికి రాకు. మనిద్దరం ఒంటరిగా ఉన్నాం కదా అని నువ్వు అడ్వాంటేజ్ తీసుకోవాలనుకోకు. ఆ విషయం నేను మీకు చెప్పాలి. నీ దగ్గర ఏం అడ్వాంటేజ్ తీసుకుంటాను? చూడు, నేను గురకపెట్టి నిద్రపోతాను. నువ్వు ఎలా పడుకుంటావో నీ ఇష్టం. నా కోసం ఒక గ్లాస్ నీళ్లు తీసుకురా. నీళ్ళ? నేను మీకు డ్రింక్ తయారు చేసి తీసుకురానా? నీ దగ్గర ఉందా? ఇది మీ అత్తారిల్లేం కాదు, అడిగినవన్నీ తేవడానికి. కానీ ఇది మీ ఇల్లులానే ఉంది. నువ్వెలా ఉన్నావో ఈ ఇల్లు కూడా అలానే ఉంది. గ్రేట్, నిద్రపో. ఇది తీసుకో, నేను నీళ్ళు తీసుకొస్తాను. అమ్మకి నిద్ర మాత్రలు ఇవ్వడం మంచిదేనా నానమ్మా? ఉద్దేశం మంచిదైనప్పుడు పద్ధతుల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదమ్మా. నీకు తెలుసు కదా, మీ అమ్మ మనసులో ఎంత టెన్షన్ పడుతుందో. తను అనుకున్నా నిద్రపోలేకపోతుంది. మాత్రలు వేసుకుని పడుకుంటే అప్పుడు కనీసం గాఢ నిద్ర పడుతుంది. పొద్దున్న లేచేసరికి సర్దుకుంటుంది. అది కాదు నానమ్మా. అమ్మా, మనం మళ్ళీ తనని వెతుక్కుంటూ వెళ్లలేం. నేనైతే బాగా అలిసిపోయాను. దేవుడి దయవల్ల తను దగ్గరలోనే గుళ్ళో కనిపించింది. ఒకవేళ ఎక్కడైనా దూరంగా వెళ్లిపోయింటే మనం ఎక్కడైనా వెతికేవాళ్ళం. చూడు బుల్బుల్, ఎక్కువ ఆలోచించుకో. వెళ్ళి మాత్రలిచ్చే. అయ్యో, ఏంటమ్మా ఇది? భోజనం పెట్టి 10 నిమిషాలైంది, అయినా నువ్వేం తినలేదా? బుల్బుల్, నాకు నిజంగానే ఆకలిగా లేదు. ఇది తీసుకెళ్ళిపో. చూడమ్మా, ఆలోచించుకో. ఒకవేళ నువ్వు తినకపోతే నేను కూడా తినను. నేను గనక తినకపోతే నీకు బాగా తెలుసు కదా నాకు జ్వరం వస్తుందని. లేదు, ఐ థింక్ దానికన్నా బెటర్ ఆప్షన్ నేను కూడా ఇంటి నుంచి పారిపోతాను.
ఆ మాట మాత్రం అనకు. నీకు తెలుసు కదా, నువ్వు ప్రజ్ఞ కేవలం మీరిద్దరే ఉన్నారు నా జీవితంలో. తను నాకు దూరం అయింది. నువ్వు కూడా దూరంగా వెళ్ళిపోతే అప్పుడు నేను చచ్చిపోతాను కదా. నువ్వు చెప్పావని నేను తిన్నాను కదా. ఇక నాకు నిజంగానే ఆకలిగా లేదు. నాకు నిద్ర వస్తుంది. నేను పడుకోనా? లేదు లేదు, నువ్వు ఇది వేసుకో. వెరీ గుడ్. ఇక నువ్వు త్వరగా నిద్రపో. చూస్తున్నాను రోయ్, నడు నొప్పి. పొద్దున్న ఎవరు మొహం చూశానో ఆ బుల్లెట్ నాకు తగిలింది. బాస్, వాళ్ళిద్దరి కోసం 4 వైపులా చాలా బాగా వెతికి చూసాం, దొరకలేదు. అసలు వాళ్ళిద్దరిని భూమి మింగేసిందో ఆకాశం ఎత్తుకుపోయిందో. ఎక్కడికి మాయమైపోయారు వాళ్ళిద్దరు? ఏయ్, లే, నిలబడు. నాకు తెలుసు మీరందరూ వంకలు చెప్తున్నారు కదా. విశ్రాంతి కావాలి కదా మీ అందరికీ. విశ్రాంతి దొరకదు మీకు. మీరు రాత్రంతా వాళ్ళని వెతకాల్సిందే, అర్థమైందా? పరిగెత్తి పరిగెత్తి మనం ఎలాగైతే అలసిపోయి ఉంటామో వాళ్ళు కూడా అలాగే అలసిపోయి ఉంటారు. ఎక్కడో ఒక చోట ఆగే ఉంటారు. ఎంతకంటే మంచి అవకాశం దొరకదు. మీ నిద్రల్ని తరిమేయండి, వెళ్ళండి, ఇక వెతకండి, వెళ్ళండి. సరే బాయ్. ఏయ్, ఆగండి. వెతవలందరూ మూర్ఖులు. నేనే ఏదో ఒకటి చెయ్యాలి. నేను కూడా మీతో పాటు వస్తాను. కానీ ఒకవేళ ఈసారి వాళ్ళు పారిపోయారంటేనా, అప్పుడు నేను మీ అందరి ప్రాణాలు తీసేస్తాను. ఎలాగో మూర్ఖులు మీరంతా. గాడిదెల్లారా, పదండి. ఎంత చిత్రమైన మనిషి. ఎప్పుడైనా ఏదైనా అంటారు, కానీ ఆయన ఆ స్టూపిడ్ మాటలు కూడా నాకు చాలా ఇష్టంగా అనిపిస్తాయి. ఇక వాటికి నవ్వొచ్చినప్పుడు టెన్షన్ అంతా మాయమైపోతుంది. మీరెప్పుడూ ఇలాగే ఉండండి. ఎంత ప్రశాంతంగా నిద్రపోతుంది. నాకు మాత్రం నిద్రే పట్టట్లేదు. ఫుకీ, ఫుకీ, ఫుకీ. ఏమైంది? అటు చూడు. ఏం లేదు. అక్కడేమీ లేదు. అది మీ భ్రమ అంతే. బ్రహ్మ రాక్షస ఉంటుంది ఫుకీ. నీ కళ్ళజోడు నెంబర్ బాగా పెరిగిపోయి ఉంటుంది ఫుకీ. నీకు అనిపించట్లేదా? అక్కడ భూతం ఆ పిల్లని పట్టుకుని నిలబడింది.
ఇది దెయ్యాల కొంప, నేను వద్దన్నాను, ఇక్కడికి రావద్దన్నాను. కానీ నువ్వు ఇక్కడికి వచ్చి దయ్యాలన్నింటినీ నిద్రలేపావు. ఇప్పుడు ఆ దయ్యాలు మనల్ని తుక్కు తుక్కు చేసేస్తాయి, మన రక్తం తాగేస్తాయి. అయినా దయ్యాల చేతిలో చావడం కంటే మనం ఆ కార్పొరేటర్ చేతిలో చచ్చిపోతే బాగుంటుంది. ఆ దయ్యాల్ని సారీ. ఏం చేద్దామంటే అక్కడికి వెళ్ళి ఏమైనా ఉందో లేదో చూద్దాం. నేను రాను ఫుగి, నువ్వు వెళ్ళు. నేనా? ఆ, నేను ఒక్కదాన్ని ఎలా? నువ్వు ఒక్కదాని ఎక్కడున్నావు? నీతో పాటు నీ కళ్ళజోడు కూడా ఉందిగా. కళ్ళు చూడా? కంగారు పడకండి. మీ అంత పిరికివాడిని ఇవాళ వరకు చూడలేదు. అది బ్రహ్మరాక్షసి కాదు, భద్రకాళి ఆవిడ విగ్రహం. విగ్రహం? అవును, నాతో పాటు రండి. ఆ? అయ్యో, వద్దు, నేను నాను ఫుగి. మీరు పదండి, ముందు ఏమీ కాదు. ఆ, ఇదిగో నేనున్నానుగా. పదండి పదండి పదండి, ఇక రండి రండి. చూడండి, ఆవిడ బహుశా ఈ అడవికి అమ్మవారై ఉండొచ్చు. ఇది అమ్మవారి గుడే. ఆ, కానీ ఈవిడికి ఎవరు పూజ చేస్తారో కేవలం వాళ్ళ మాటే వింటుంది. మిగతా వాళ్ళందరినీ భయపెడుతుంది ఈవిడ. అలాంటిది లేదు, అందరి మాట వింటుంది. అలాగా? ఒకవేళ అందరి మాట వింటే అప్పుడు ఆవిడ అడుగు మనల్ని ఇక్కడ దయ్యాల నుంచి కాపాడమని. అలాగే ఆ గూండాల నుంచి కూడా. అలాగే ఆవిడ అడుగు, అదే ఏదైతే నువ్వు ఎవరైతే దేవుళ్ళు దేవతల్ని నమ్ముతావో వాళ్ళు నిన్ను ఈ సమస్యలు ఎందుకు పడేశారు అని. అలాగే ఆవిడని అది కూడా అడుగు, ఒకవేళ నువ్వేమీ తప్పు చేయకపోతే అప్పుడు నిన్ను ఏ తప్పుకి శిక్షిస్తున్నారు అని. వాళ్ళు ఏం చేసినా కూడా దానికి ఏదో కారణం ఉంటుంది. నాకు నీ కారణాలేమీ అర్థం కావు. నువ్వు ఎన్నో భరించావు, నీ విషయాలు ఎన్నో జరిగాయి. ఇంత జరిగినా నీ నమ్మకం తగ్గాల్సింది పోయి ఇంకా పెరుగుతూనే పోతుందా? చూడండి, నేనేం చూడాల్సిన వినాల్సిన పని లేదు. నేను నిద్రపోవడానికి వెళ్తున్నాను, నీ ఇష్టం. ఏమైంది? నువ్వు ఒంటరిగా ఉన్నావు కదా, భయపడతావని వచ్చాను. ఒక్క నిమిషం, నేను మాట్లాడాలి. ఆయన మాటల్ని తప్పుగా అనుకోకమ్మా. ఆయన అలా అంటారంతే, చిన్నపిల్లాడి మనస్తత్వం. ప్లీజ్ అలాంటి అద్భుతం ఏదైనా చెయ్యి. దాంతో నాలాగే ఆయన కూడా నిన్ను నమ్మడం మొదలు పెట్టాలి. ఓ గాడ్, ఎక్కడికి వెళ్ళిపోయాడు అతను? నీళ్ళు నీళ్ళు నీళ్ళు
ఏమండి, నేను నీళ్లు తీసుకొస్తాను, మీరెక్కడికి వెళ్ళిపోకండి. ఫుగి 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 ఆ! ఆ! ఫుగి ఫుగి ఫు ఫుగి ఫుగి ఈ ఫుగ్గి ఎక్కడికి వెళ్ళిపోయింది? నన్ను వదిలి ఒంటరిగా ఎక్కడికి వెళ్ళదు కదా. మరి మరి ఏమైంది? ఫుగ్గి అసలు ప్రశాంతంగా నిద్ర కూడా పోనివ్వలేదు. ఒకవేళ ఫుగ్గీని కిడ్నాపర్స్ తీసుకెళ్ళలేదు కదా? ఆ? ఫుగి 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 ఏ ఫుగి అరే, ఎక్కడికి వెళ్ళిపోయారు? ఏమండి, ఎక్కడున్నారు మీరు? చూడండి ప్లీజ్, తమాషా ఏమి చేయకండి. నాకు భయం వేస్తోంది. అయినా మీరు ఒకవేళ కిడ్నాపర్స్ ఆయన్నేవి కనిపెట్టలేదు కదా? ఎక్కడ చచ్చారు ఆ ఇద్దరికిద్దరు? మెల్లగరా మెల్లగరా. మెల్లవాంగ తమిళనాడు టైట్ గా ఒక్కటిస్తాను నీకు. అన్నా అలాగే మీరంతా. నాకు జరగాల్సిందేదో జరిగిపోయింది. ఒకవేళ మీరు వాళ్ళని పట్టుకోలేకపోయారంటే అప్పుడు మీ చావు ఖాయం. రే తమిళనాడు, మెల్లగరా మెల్లగా. అన్నా ఆస్తే నా ఆస్తే. నువ్వు నన్ను సరిగ్గా పట్టుకోకపోతే నిన్నే కలుస్తాను ముందు. నెమ్మది నెమ్మది మెల్లవాంగ నోర్వై మెల్లవంగా మెల్లవంగా. ఫుగి 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 ఒకవేళ ఆ కిడ్నాపర్స్ ప్రెగ్నెంట్ తీసుకెళ్ళుంటే మరి వాళ్ళు నన్నెందుకు పట్టుకోలేదు? అంటే తనే ఎక్కడికైనా వెళ్ళిందా? కానీ ఎటు వెళ్ళింది? ఏమండి, ఎక్కడికి వెళ్ళిపోయారు? ప్లీజ్ ప్లీజ్ తిరిగి వచ్చేయండి. ఆ వ్యక్తి నేను రాత్రి ఇక్కడికే వచ్చాడు. ఒకవేళ తను ఇక్కడే ఉంటే నాకు ఖచ్చితంగా కనిపిస్తాడు. బుల్బులక్క, నువ్వు ఇక్కడున్నావేంటి? అది నేను అయినా ఇక్కడికి వచ్చినప్పుడు ఇంటికి ఎందుకు రాలేదు? నీకు తెలుసు కదా మేము అక్కడే ఉంటున్నామని. అవును పునీత్, కోర్స్ నాకు తెలుసు. నేను వచ్చేదాన్నే పునీత్, కానీ నేను ఏ పని మీదైతే ఇక్కడికి వచ్చానో ముందది పూర్తి చేద్దాం అనుకున్నాను. ప్రజ్ఞ అక్క బావగారి గురించి ఏమైనా తెలిసిందా? వాళ్ళ అచ్చుకి తెలుసుకోవడానికే వచ్చాను. ఇక్కడ లేదు. అయినాక ఏదైనా ప్రాబ్లం ఉంటే నువ్వు నాకు చెప్పొచ్చు. బహుశా నీకేమైనా సహాయపడతాను కదా. సరే పునీత్, కానీ నువ్వెవరికి ఏమి చెప్పనని ప్రామిస్ చేయి. అలాగే. ఎందుకంటే నన్నెవరూ ఏమీ నమ్మడం లేదు. యాక్చువల్లీ నాకు ప్రజ్ఞ యొక్క బావగారి కిడ్నాపింగ్ గురించి ఒకరి మీద అనుమానం ఉంది. పునీత్, దీని అంతటి వెనుక ఆలియా హస్తం ఉందని నాకు అనిపిస్తోంది. ఆలియా బావగారి చెల్లెలు? అవును పునీత్, నాకు తన మీద అనుమానం కలిగినప్పటి నుంచి నేను తను వెనకే వెళ్తున్నాను. నేను నిన్న తను ఎవరితోనో మాట్లాడడం చూశాను.
మాటలు వినలేకపోయాను, కానీ ఒకటైతే నోటీస్ చేశాను. అతన్ని ఆమె తిడుతుంది, బెదిరిస్తుంది. ఆ తర్వాత నేను అతన్ని ఫాలో చేశాను. తను ఇక్కడికే వచ్చాడు, కానీ నాకు కనిపించలేదు. అందుకే అతన్ని వెతకడానికి ఇక్కడికి వచ్చాను. చూడు పునీత్, మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలియాని ఎక్స్పోజ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఎక్స్పోజ్ చేయలేకపోతే అప్పుడు అక్క బావగారి గురించి ఏమీ తెలియదు. కానీ తను ఎక్స్పోజ్ చేయడానికి నాకు సాక్ష్యం కావాల్సి ఉంటుంది. అక్క, నీకు ఖచ్చితంగా తెలుసా అలియా దీని అంతట్లో ఇన్వాల్వ్ అయిందని? అయితే నా దగ్గర ఓ ప్లాన్ ఉంది. ఏం ప్లాన్? అలా చేయగలమా పునీత్? నువ్వు కేవలం నాకు తన నంబర్ ఇవ్వు, అంతా నేను చూస్తాను. ఇదిగో. ఆలియా చూడు, ఫోన్ ఎవరిదో? ఏదైనా ఇంపార్టెంట్ ఫోన్ అయి ఉండొచ్చు. అది అన్నోన్ నెంబర్. ఆలియా ఒకవేళ అబ్బి ఫోన్ కాదు కదా? హలో, ఎవరు? ఎవరి గొంతులో అయితే అంత వేడి ఉందో వాళ్ళైతే ఇక ఎవరో నీకు కావాల్సిన వాళ్ళే అయి ఉంటారు. శ్రేయోభిలాషి. వాట్ రవిష్, ఏం వాగుతున్నావు? నువ్వు గనక ఫోన్ పెట్టేస్తే అప్పుడు నువ్వు చాలా బాధపడాల్సి వస్తుంది. ఎందుకంటే నాకు తెలుసు ఈ లోకంలో నువ్వు అలాంటి ఒకే ఒక్క చెల్లెలివి. ఎవరైతే నీ సొంత అన్నయ్యనే కిడ్నాప్ చేయించావో